Hi students, welcome back to Chemistry Sir classes. So today మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం నాన్న. అదే మనకి ఏంటి నాన్న, ఓజోనాలిసిస్ రియాక్షన్. సో వెబ్సైట్ లో మాక్సిమం మనకు ఓజోనాలిసిస్ రియాక్షన్ నుండి ఒక మార్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో చూడండి, అందరికి నచ్చుతుంది. వెరీ సింపుల్ గా ఉంటుంది అండ్ షార్ట్ కట్ గా ఉంటుంది, సరేనా? సో ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ మనం చదివేటప్పుడు ఇష్టపడి చదవద్దాని. సో ఇప్పుడు మనం కష్టపడి చదవద్దు. ఫస్ట్ కాన్సెప్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ లో ఏ విధంగా వస్తుందో తెలుసుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఓజోనాలిసిస్ ఆఫ్ ఆల్కీన్స్ చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ మనం ఆల్కీన్స్ నానా, సో ఆల్కీన్స్ ను మనం ఓజోనాలిసిస్ చేస్తే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ జింకు అండ్ వాటర్ సమక్షంలో మనం ఓజోనాలిసిస్ చేస్తే టూ ఫార్మ్ ఆఫ్ కార్బోనైల్ కాంపౌండ్స్ అన్నాడు. చూడండి, మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్కీన్స్ ను మనము ఓజోనాలిసిస్ చర్యకు గురి చేస్తే టూ ఫార్మ్ ఆఫ్ మనకు కార్బోనైల్ కాంపౌండ్స్. సార్ వాట్ ఈస్ కార్బోనైల్ కాంపౌండ్స్ నాన్న? కార్బోనైల్ కాంపౌండ్స్ అంటే ఏంటిది నాన్న అంటే మనకు ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్ నాన్న. ఆల్డిహైడ్ అండ్ కీటోన్, ఆల్డిహైడ్ అండ్ కీటోన్, ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్ ని మనం కార్బోనైల్ కాంపౌండ్స్ అంటారు. సరే, ఇదైతే మనకు తెలిసింది. ఫస్ట్ ఏంటిది, ఆల్కీన్స్ ను ఆల్కీన్స్ రియాక్షన్ విత్ ఓజోన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ జింక్ అండ్ వాటర్ టు ఫార్మ్ ఆఫ్ కార్బోనైల్ కాంపౌండ్. సరే, ఈ మనకు ఈ డెఫినేషన్ అవసరం లేదు, మనం ఎగ్జామినేషన్ పాయింట్ లో ఏ విధంగా అనేది తెలుసుకోవాలి. సో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం నాన్న, ఆల్కీన్స్ అంటే ఫస్ట్ ఇథిలిన్ తీసుకుందాం. CH2 డబుల్ బాండ్ CH2 తీసుకుందాం. ఇథిలిన్, ఓజోన్, జింక్ అండ్ వాటర్ తీసుకున్నాను ఇన్ ప్రెజెన్స్. సో ఆన్సర్ ఎట్లా చేయాలంటే వెరీ సింపుల్ నాన్న. జస్ట్ సింపుల్, వెరీ షార్ట్ కట్ ట్రిక్ చూడండి. జస్ట్ యూ హ్యావ్ టు బ్రేక్ డబుల్ బాండ్, జస్ట్ యాడ్ టు ఆక్సిజన్ నాన్న. ఇటు ఒక ఆక్సిజన్ యాడ్ చేయండి, బ్రేక్ చేసి ఇటు సైడ్ ఒక ఆక్సిజన్ యాడ్ చేయండి. చూడండి, ఇక్కడ CH2O నేనా ప్లస్ CH2O నేనా అంటే 2 మోల్స్ ఆఫ్ CH2O. CH2O అంటే ఏంటిది నాన్న? ఫార్మాల్డిహైడ్. CH2O అంటే ఏంటిది? 2 మోల్స్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్. ఆల్డిహైడ్స్ ఫామ్ అవుతుందా? సో దీని ఫార్ములా ఏంటిది? HC డబుల్ బాండ్ O H అయినా, CH2O నేనా, ఫార్మాల్డిహైడ్. అంతేనా? సింపుల్, వెరీ వెరీ సింపుల్ నాన్న. జస్ట్ ఏం లేదు, ఏ ఫార్ములా అయినా ఇవ్వని, జస్ట్ మనం డబుల్ బాండ్ ను బ్రేక్ చేసి అటు లెఫ్ట్ కు ఒక ఆక్సిజన్, రైట్ సైడ్ ఒక ఆక్సిజన్ యాడ్ చేస్తే సరిపోతుంది. మనకు వచ్చేదే మనకు అది ప్రోడక్ట్ నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం నాన్న, ఆల్కిన్స్ కదా. సో CH3 CH డబుల్ బాండ్ CH2 ఇచ్చిండు ఎగ్జాంపుల్. సో ఓజోనాలిసిస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ జింక్ అండ్ వాటర్ చూద్దామా. ఏముందన్న, ఏం చెప్పిన ఇదేంటిదన్నా, ప్రోపిన్ అంటే ఆల్కిన్. ఓకేనా? ఇక్కడ ఏం చెప్పినా నేను, జస్ట్ బ్రేక్ ద డబుల్ బాండ్, యాడ్ 2 ఆక్సిజన్స్ నాన్న, 1 1 ఏమవుతుంది? CH3CHO అవుతున్న ఫామ్. చూడండి, CH3 CHO అంటే CHO అంటే ఇది ఏంటిదన్నా, ఎసిటాల్డిహైడ్ ఫామ్ అయిందా, ప్లస్ CH2 అంటే ఏంటిది, ఫార్మాల్డిహైడ్. అంతే, ఎసిటాల్డిహైడ్ ప్లస్ ఫార్మాల్డిహైడ్ ఫామ్ అవుతుంది. అంతే, వెరీ సింపుల్. ఫర్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. CH డబుల్ బాండ్ CH3 తీసుకున్నాం. ఓకేనా? CH3 డబుల్ బాండ్ CH3 టు బ్యూటీన్. ఇక్కడ ఏమి ఇచ్చిన, ఓజోనాలిసిస్ రియాక్షన్ లో మనం చేయాల్సింది జస్ట్ యూ హ్యావ్ టు బ్రేక్ డబుల్ బాండ్, యాడ్ టు ఆక్సిజన్స్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. సో ఏం ఏర్పడిందన్న, CH3CHO ప్లస్ CH3CHO అంటే 2 మోల్స్ ఆఫ్ CH3CHO అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది. అంతే, సింపుల్. 2 మోల్స్ మనకు ఎసిటాల్డిహైడ్ ఫామ్ అయిందని. అంతే, ఈజీగా మనం ఎగ్జామ్ లో ఏది ఇచ్చినా సరే చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చిన అనుకోనన్నా,
ఇలా ఇచ్చిన అనుకో, ఇది కూడా ఆక్సిజన్, ఓజోన్, జింక్ అండ్ H2O ఇచ్చింది. ఏం చేయాలన్నా వెరీ వెరీ సింపుల్, ఏం లేదన్నా జస్ట్ డబుల్ బాండ్ బ్రేక్ చేసినాం అంతే. ఏమైతే చూడండి ఇక్కడ CH2 కింద మనం ఓ యాడ్ చేస్తాం కదా, CHO అంతే. దిస్ ఈజ్ సక్సినాల్డిహైడ్ నాన్న. ఇదేంటి నాన్న? సక్సినాల్డిహైడ్. వెరీ సింపుల్, అర్థమైంది కదా, క్లియరా? ఏం నేను ఏ రియాక్షన్ అయినా ఇవ్వని జస్ట్ బ్రేక్ ద డబుల్ బాండ్ అండ్ ఆడ్ ఆక్సిజన్ అండ్ ఆక్సిజన్. సో నెక్స్ట్ ఆల్కైన్స్ చూద్దాం. సో నేను ఆల్కైన్స్ చూడండి, ఆల్కైన్స్ ను ఓజోనాలసిస్ presence of zinc and water to form of alkenes ను మనం ఓజోనాలసిస్ చేస్తే ఏం ఏర్పడింది? కార్బోనిల్ కాంపౌండ్స్ ఏర్పడింది. బట్ ఆల్కైన్స్ చేస్తే మనకు కార్బాక్సిలిక్ యాసిడ్ ఏర్పడుతుంది నాన్న. ఏం ఏర్పడుతుంది నాన్న? కార్బాక్సిలిక్ యాసిడ్. చాలా చాలా ఇంపార్టెంట్, కార్బాక్సిలిక్ యాసిడ్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఆల్కిన్ అన్నాం, CH త్రిబుల్ బాండ్ CH. ఆల్కైన్ అంటే ఏంటి నాన్న? త్రిబుల్ బాండ్ ఉన్నది, ఓజోన్ అండ్ జింక్ ప్రెసెన్స్ ఆఫ్ వాటర్. ఇక్కడ ఇచ్చినప్పుడు మనం డబుల్ బాండ్ ఇస్తే మాత్రం జస్ట్ యాడ్ అనేది ఓ అనేది యాడ్ చేసినాం. ఇక్కడ మాత్రం ఏం యాడ్ చేయాలంటే చూడండి అన్న, ఇక్కడ OOH యాడ్ చేయాలి. ఇటు సైడ్ కూడా OOH యాడ్ చేస్తే సరిపోతుంది. అక్కడ కేవలం అక్కడ ఎందుకంటే మనకు కావాల్సింది యాసిడ్ కాబట్టి OOH యాడ్ చేయండి. OOH యాడ్ చేస్తే చూడండి HCOOH ఏమైతుంది? ఫార్మిక్ యాసిడ్. HCOOH ఫార్మ్ అవుతుంది. ఇక్కడ కూడా HCOOH 2 moles ఆఫ్ ఫార్మిక్ యాసిడ్. అక్కడ ఫార్మాల్డిహైడ్, ఇక్కడ ఫార్మిక్ యాసిడ్. అంతే సింపుల్. ఇక్కడ HCOO బదులు ఒక H అయింది. సింపుల్ అన్న, యాసిడ్ ఫార్మ్ అవుతుంది. యాసిడ్, ఫార్మిక్ యాసిడ్ ఏంటో తెలుసా? చీమలో ఉండే యాసిడ్ ఏంటి తెలుసా నాన్న? ఫార్మిక్ యాసిడ్. గుర్తుంచుకోండి, చీమలో మన చీమ కుడుతుంది కదా, కుట్టినప్పుడు మనకు మంట వస్తే చూసినావా? ఆ యాంట్ అనేది రిలీజ్ చేసే యాసిడ్ నేమ్ కూడా చాలా సార్లు అడిగారు. సో యాంట్ అనేది మనకు కుట్టినప్పుడు అది రిలీజ్ చేసే యాసిడ్ ఏంటిదంటే నాన్న? ఫార్మిక్ యాసిడ్ నాన్న. ఏంటిదన్నా? ఫార్మిక్ యాసిడ్. సో ఓకేనా? జస్ట్ OOH ఏదైనా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూద్దామా? ఓకేనా? నీట్గా రాద్దాం. ఓకే, CH3 త్రిబుల్ బాండ్ CH. ప్రొపైల్. ఇక్కడ కూడా ఏం చెప్పినా? సింపుల్ లాజిక్ ఏం లేదు నాన్న. ఏమని చెప్పినా నేను? జస్ట్ హ్యావ్ టు బ్రేక్ త్రిబుల్ బాండ్ OOH. ఏం ఏర్పడుతుందా? CH3 COOH ఏం ఏర్పడింది? ఎసిటిక్ యాసిడ్. CH3 COOH ప్లస్ HCOOH ఫార్మిక్ యాసిడ్. అంతే, ఫార్మిక్ యాసిడ్. సింపుల్ గానే ఏం లేదు. ఆల్కీన్ మనం ఓజోనాలసిస్ చేస్తే కార్బోనిల్ కాంపౌండ్స్ ఫామ్ అయితే, ఆల్కైన్స్ మనం చేస్తే మాత్రం కార్బాక్సిలిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఆల్కిన్ లో జస్ట్ మనం ఒక ఆక్సిజన్ అనేది యాడ్ చేస్తే సరిపోతుంది. బట్ ఆల్కైన్స్ లో మనం OOH యాడ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన ఓజోనాలసిస్ రియాక్షన్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ సంబంధించిన మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అన్న. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.